ఒక అతను రిపేర్ చేసే అతను లోపలికి వచ్చాడు. ఉమ్. అతను ఫోన్తో ఆపరేట్ చేయలే, ఎవరు అతని ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది. ఈ షిండే బంధువు అంటున్నారు ఆయన? ఆ, నిజంగా షిండే బంధువేనా ఆయన? ఏ దూరపు చుట్టరకమో అదే ఉంటుంది అయి ఉండొచ్చు. బేసిక్గా. ఉమ్. అక్కడ వచ్చింది ఏంటి అంటే ఆపరేట్ చేసే అతను ఫోన్ వాడాడు, అతని ఫోన్ని అక్కడ అభ్యర్థి తీసుకుని వాడాడు. ఉమ్. వాస్తవంగా ఆపరేట్ చేసింది దాంతో కాదు, ఫోన్తో కాదు. ఉమ్. అతను వేరే పర్పస్, అదే అది రిపేర్ చేయడానికి వచ్చాడు, అతను చెక్ చేయడానికి. ఓకే. ఉమ్. అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని దొరికింది కదా అని చెప్పేసి ఫోన్ చేశాడు ఎవరికో అక్కడ ఉన్న అభ్యర్థి. ఉమ్. దాన్ని ట్విస్ట్ చేసేసి దాంట్లో ఇది వచ్చింది, 40 ఓట్లు తేడా వచ్చింది, ఇట్లాంటి ఉమ్. మార్చేసేయడం అన్నట్టు. 40 ఓట్లు ఎందుకు మార్చుకోవడం నాకు అర్థం కాలే. అవును, 40,000 మార్చుకోవాలి కదా, అదే కదా. 40 ఎందుకు మార్చుకుంటారు అంటే మనం ఒక అనుమానాన్ని సృష్టించడం, ఒక అభద్రతని సృష్టించడం అనేది చాలా సులభం. ఉమ్. నిజంగా ఉంటే తప్పులేదు, ఉమ్. కానీ ఇక్కడ నిజం లేదే, అవును. ఉమ్. అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే బ్యాలెట్ పత్రాలు అనేవి ఇప్పుడు విదేశాల్లో వాడకం అయితే లేదు, ఈవీఎంలు ముందు అసలు మనకంటే ముందు పుట్టింది అక్కడే ఆపేస్తున్నారు అంటున్నారు వీటిని కంటిన్యూగా. విదేశాల్లో ఇప్పటికే ఈవీఎంల నుంచి ఇటుకు వచ్చేసారు మళ్ళీ బ్యాలెట్ పత్రాలకి. వాళ్ళు మొదట్లో మోడర్న్ గా ఉన్నారు అని మనం వెళ్ళాం, అదే అవును. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ